హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు పల్లవి అండి. మేము కెనడాలో ఉంటున్నాము. నా యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోస్ అండ్ షార్ట్స్ ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు మీతో ఒక మంచి కుకింగ్ వీడియో షేర్ చేసుకుంటున్నానండి. మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా, రాగి సంకటి అండ్ చికెన్ కర్రీ. నేనైతే ఇది చేసి ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. బట్ ఇప్పుడు ఇది చూస్తూ చెప్తూ ఉంటే నాకు మళ్ళీ నోరూరిపోతుంది. ఆ రోజు అసలు ఫుల్ వర్షం ఉందండి మాకు లాస్ట్ వీకెండ్. అసలు ఏదన్నా వేడి వేడిగా మంచిగా జ్యూసీగా తినాలనిపించింది. ఇంకా ఏం చేసుకుందామా అని చూస్తుంటే చికెన్ అంటే ఇంకా నార్మల్గా చేసుకుంటాం కదా, ఈ వర్షం ఇలాంటివి పడినప్పుడైతే ఇంకా పక్కాగా చేసుకుంటాము. ఇంకా దాంట్లో కాంబినేషన్ పులావ్ చేద్దామా ఇదా అనుకున్నాను. బట్ నాకైతే రాగి సంకటి ఆ రోజు చాలా తినాలనిపించిందండి. నేను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఈ రెసిపీ నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసే నేర్చుకున్నానండి. ఫస్ట్గా అయితే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, టొమాటో కట్ చేసుకున్నాను. చికెన్ ఇంకా ముందు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అందులో ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్కకి మంచిగా ఈ ఉప్పు, కారం, పసుపు ఇవి పడతాయి కదా. ఇంకా అవన్నీ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా నా దగ్గర హోల్ గరం మసాలా ఉంది, అది కూడా వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని మనకి వీలుంటే ఒక 1-2 అవర్స్ ముందు మనం చికెన్ కానీ మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా నేను చికెన్ అయితే తాలింపు పెడుతున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను కదా, ఇది ఏంటంటే బౌల్ చాలా పెద్దది పెట్టానండి. సో దానికని అది ఎంతో ఆనియన్ వేసినట్టు కనిపించట్లేదు. బట్ నేను తీసుకున్నదైతే ఆల్మోస్ట్ ఒక 600-700 గ్రామ్స్ చికెన్ ఉంటుంది. దాంట్లోకి నేను కంపల్సరీ ఇప్పుడు ఈ చూపించిన మసాలాలు పక్కాగా వేస్తానండి. అది వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి చిక్కటి గ్రేవీ ఫామ్ అవుతుంది. నా దగ్గర ఇంకా క్యాష్యూస్, కొబ్బరి ఉంటే నేను మీకు చూపించిన మసాలాలతో పాటు నేను అవి కూడా పక్కాగా వేసుకుంటాను. దానికి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. అంటే ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా హెల్దీ కదా, పిల్లలు మనకి అట్లా డైరెక్ట్గా తినకపోయినా ఇట్లా గ్రేవీస్ వీటిలలో వేసి కలుపుకుంటే మంచిగా ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది, ఇంకా వాళ్ళకి పెట్టినట్టు ఉంటుంది, హెల్దీ అని. ఇంకా నేను ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఈ ఆనియన్ వేయించిన తర్వాత ఇందులో వేసి కలిపేశానండి. మళ్ళీ కొంచెం దీనికి తగ్గట్టు ఉప్పు, కారాలు అవి వేసుకొని మంచిగా కలుపుకున్నాను. నేను ఇంకా హోల్ గరం మసాలా ఇవి కూడా నేను మ్యాక్సిమం ఇంట్లోనే చేసుకుంటానండి. ధనియాల పొడి ఇవన్నీ నేను మీకు కానీ రెసిపీ కావాలి అని అంటే హోల్ గరం మసాలాది నాకు పక్కాగా కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నేను నెక్స్ట్ టైం మీకు ఒక షార్ట్ అప్లోడ్ చేస్తాను ఎలా చేసుకోవాలో చూపిస్తూ. ఇంకా నేను ఇదైతే మంచిగా కలుపుకోవాలి. నేను ఇంకా పక్కనే ప్యారలల్గా టీ పెట్టుకున్నాను. నేను చెప్పాను కదా మీకు, మాకు ఆ రోజు చాలా వర్షం ఉంది అని చెప్పేసి ఇంకా వేడివేడిగా ఏదైనా తాగాలి అని అనిపిస్తుంది అనమాట. ఇంకా ఎలాగో ఈ చికెన్ కర్రీ ఇంకా ఈ సంకటి ఇది అయ్యేసరికి చాలా టైం పడుతుంది కదా, ఈలోపు కొంచెం టీ తాగుదాము వేడిగా అని చెప్పేసి అల్లం వేసి మంచిగా టీ పెట్టుకున్నానండి. ఇంకా ఇండియాలో అయితే ఈ వర్షం ఇలా స్టార్ట్ అయితే చాలు మా అమ్మ మంచిగా మిరపకాయ బజ్జీలు, పకోడీ ఇలాంటివి వేసేదన్నమాట. ఇంకా ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. అప్పుడైతే చక్కగా ఏం చేసే పని ఉండదు కదా, ఈ స్టూడెంట్స్ ఇలా ఉన్నప్పుడు చక్కగా వాళ్ళన్నీ చేసిస్తే మనం తిని కూర్చుంటాం కదా. కానీ ఇప్పుడు మన టర్న్ వచ్చేసింది, ఇంకా అన్నీ చేసుకోవాల్సిందే. ఎస్పెషల్లీ ఇంకా ఈ కంట్రీస్ అబ్రాడ్లో అయితే అండి మనకి ఏ హెల్ప్ ఉండదు కదా, పక్కాగా ప్రతి ఒక్క పని మనమే చేసుకోవాలి. ఇంకెప్పుడన్నా ఒకసారి తెచ్చుకోవచ్చు బయట, బట్ ఏంటంటే మన స్పైస్ లెవెల్ ఇది మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ మనకి అంత తినాలి అని అనిపించదు కదా. సో ఇట్లా మనం వేడివేడిగా చేసుకొని తింటే ఇంకా మంచిగా నోటికి కూడా చాలా బాగుంటుంది. సో మ్యాక్సిమం నేను కుదిరినప్పుడల్లా ఇలానే చేయడానికి ట్రై చేస్తానండి. ఇక్కడ చూసారా మా బాబు పేరు దేవాంశ్. యాక్చువల్గా ఏంటంటే మాకు ఇక్కడ కెనడాలో స్కూల్ బోర్డ్ వాళ్ళు తెలుగు క్లాసెస్ కూడా నేర్పిస్తున్నారండి. లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఒక 4 వీక్స్ వాడు క్లాసెస్కి వెళ్ళాడు. చక్కగా ఆ క్లాసెస్లో మంచిగా నేమ్ తెలుగులో రాయడం నేర్పించారు. అదే రాసి అక్కడ పెట్టాడనమాట. నేను ఇంకా ప్యారలల్గా అయితే ఇక్కడ రాగి సంకటి దానికి కూడా నేను ప్రాసెస్ స్టార్ట్ చేశానండి. దీని ప్రాసెస్ అయితే నేను యూట్యూబ్లో చూసే చేశాను. ఇది 1:2
6 అనమాట. అంటే 1 గ్లాస్ రైస్కి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. నేను 1 గ్లాస్కి కొంచెం తక్కువ రాగి పిండి అయితే నేను తీసుకున్నానండి. ఈ ఫస్ట్ ఏంటంటే మనం ఈ రైస్ మెత్తగా ఉడికిపోవాలి. రైస్ మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే ఈ రాగి పిండి వేసుకోవాలి. నేను అదే కన్సిస్టెన్సీ చెక్ చేస్తున్నాను, అన్నం మెత్తగా అయిందా అని. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేను గ్లాస్కి కొంచెం తక్కువ రాగి పిండి తీసుకున్నానండి. తీసుకొని ఇలా వేసి డైరెక్ట్గా మూత పెట్టేసుకున్నాను. నేను సాల్ట్ కూడా వేసానండి ఇందులో, దానికి సరిపడా. అంటే చికెన్లో ఎలాగో సాల్ట్ వేసుకుంటాం కదా, దానికి కొంచెం సరిపోయేలాగా కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్. ఇది కొంచెం టైం అయితే పడుతుందండి, ఎందుకంటే ఇలా మనం పిండి వేసి మూత పెట్టిన తర్వాత కూడా మనకి ఈజీగా ఒక 15-20 మినిట్స్ పైనే పడుతుంది అదంతా దగ్గరికి రావడానికి. బట్ ఏంటంటే అది మాడకుండా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి దాన్ని. నేను ఇందాక టీ అయితే పెట్టుకున్నాను కదా, ప్యారలల్గా ఆ టీ తాగుతూ కొంచెం రిలాక్స్ అయ్యాను. నాన్ వెజిటేరియన్స్కి అయితే ఈ రాగి సంకటితో చికెన్ చాలా చాలా బాగుంటుందండి. ఇంకా వెజ్ వాళ్ళకైతే పప్పుతో బాగుంటుంది, అండ్ పల్లీ చట్నీ ఉంటుంది కదా, దాంతో కూడా బాగుంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి తప్పకుండా ఈ కాంబినేషన్స్ ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో పక్కాగా పింక్ చేయండి. ఇంకా నేను ప్యారలల్గా ఇటు వంట చేసుకుంటూ ఈ హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి కదా, ఈ బట్టలు అవి మడత పెట్టుకొని అవి సర్దుకుంటున్నాను. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ సంకటి ఏంటంటే కొంచెం ఇది టైం పడుతుంది, ఇంకా ఇది దగ్గరికి వచ్చేస్తే అయిపోతుంది అని చూస్తున్నాను. మధ్య మధ్యలో దీన్ని ఈ వర్క్స్ అన్నీ చేసుకుంటూ దీన్ని కలుపుతూ ఉన్నాను. నేను సేమ్ డే ప్యారల్గా అయితే ఇడ్లీ పిండి కూడా చేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ ఈ ఇడ్లీ పిండి ఎలా చేశానో, బ్యాటర్ మంచిగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఒక షార్ట్ చేశాను. మన యూట్యూబ్ ఛానల్లో ఆ షార్ట్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఒక 4 days బ్యాక్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండి. ఫైనల్గా నాకు రాగి సంకటి అయితే నాది రెడీ అయిపోయిందండి. చికెన్ కర్రీ కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు తినే టైం అయితే వచ్చేసింది. ఇదిగోండి నా ఫైనల్గా కర్రీ అవుట్పుట్ ఇలా వచ్చింది. ఆ రోజు టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఆ వర్షానికి ఆ చికెన్ మంచిగా గ్రేవీలా చేసుకున్నాను కదా, ఆ రాగి సంకటితో టేస్ట్ చాలా చాలా యమ్మీ వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్. Thanks for watching my mom's YouTube channel. Please do subscribe.